మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. రమా, యాక్చువల్గా యుఎస్ వచ్చేసి చైనా మీద 245% టారిఫ్ విధించింది. అప్పుడు చైనా నాకు తెలిసి ఎలాగో ఫైనాన్షియల్ గా కానీ ఎలాగైనా కొంచెం కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. దాని ఇంపాక్ట్ మన ఇండియా మీద ఎంత మాత్రం చూపిస్తుంది, ఉంటుందా? దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దీని గురించి 2 పార్ట్స్లో చెప్తాను. చైనాకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేసి. సో డెఫినెట్గా ట్రంప్ టారిఫ్ చైనాతోని వాళ్ళిద్దరూ ఒక ట్రేడ్ వార్లోనే ఉన్నారని చెప్పొచ్చు. యుఎస్ వేసిన టారిఫ్ చైనా మీద చాలా ఇంపాక్టే ఉంది, కానీ చైనా కౌంటర్ కూడా చేస్తోంది దానికి. సో దాని గురించి, అలానే ఇండియాకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అండ్ దాని వలన ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, వీటి గురించి క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. అన్నిటికన్నా ముందు చైనా స్ట్రాటజీ ఏంటో కూడా తెలుసుకుందాము. సో ట్రంప్ తెలిసిందే ఈ ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు, ఆయన రెసిప్రోకల్ టారిఫ్ ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో చైనాకి హైయెస్ట్ వేశారు లాస్ట్ టైము. దాన్ని చైనా మళ్ళీ తిప్పికొడుతూ మళ్ళీ వాళ్ళు ఇంకో రెసిప్రోకల్ ట్యాక్స్ యుఎస్ మీద వేశారు. సో ఈ గొడవల్లోని ఇప్పుడు ట్రంప్ ఏమో 245% చైనా మీద వేయడం మొదలు పెట్టారనమాట. సో చైనా నుంచి ఏవైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాటన్నిటికీ కూడా 245% ట్యాక్స్ వేశారు. దీన్ని చైనా ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే, నార్మల్గా మనకి చైనా మార్కెట్ మీద ఉన్న ఇంప్రెషన్ ఏంటి, చైనా వాళ్ళు చీప్ ప్రోడక్ట్స్ అమ్ముతారు, చీప్గా అవుతుంది, సో మార్కెట్ ఇంపాక్ట్ అవుతుందేమో ఇట్లా అనుకున్నారు. బట్ చైనా హ్యాస్ అ బ్యూటిఫుల్ స్ట్రాటజీ, వాళ్ళు ఒక కొత్త రకమైన స్ట్రాటజీతో బయటకు వచ్చారు. ఇది అందరికీ తెలియదు కూడా. అంటే ఏంటి అంటే, చైనా యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని చాలా వరకు బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే యుఎస్లో ఉంటాయో, గుచి కానీ ఛానల్ కానీ ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో, బ్యాగ్స్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా చైనాలోనే రెడీ అవుతాయి. సో ఇప్పుడు చైనీస్ హోల్సేల్ సప్లయర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే, టిక్టాక్లోకి వచ్చి మీరు కొంటున్న ఈ లూయిస్ విటన్ ఇవన్నీ కూడా ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయో, నైకీ, అడిడాస్, ఇవన్నీ కూడా మా చైనాలోనే తయారవుతాయి, మేము వీటిని ఎక్స్పోర్ట్ చేస్తాము, మా దగ్గర వాళ్ళు $1,000కి కొనుక్కొని మీ దగ్గర వాళ్ళు $10,000, $50,000 ఛార్జ్ చేస్తున్నారు, అంటే వేలల్లో మా దగ్గర కొనుక్కొని లక్షల్లో మీకు అమ్ముతున్నారు. ఇప్పుడు ఇది ఎట్లాగో ఈ ట్రేడ్ వార్ వల్ల మాకేమీ యూజ్ ఉండదు. సో ఇంతవరకు కాన్ఫిడెన్షియాలిటీ వల్ల మేము కాన్ఫిడెంట్గా ఉంచాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్లాగో మాకు అవ్వట్లేదు కాబట్టి ఆ 245% టారిఫ్ ప్రకారంగా అవి మేమే బేర్ చేసుకుంటూ మేమే మీకు షిప్ చేసి ఈ బ్రాండెడ్ వస్తువులు తక్కువగా అమ్మేస్తామని స్టార్ట్ చేసింది అనమాట. సో బేసికల్లీ ఇక్కడ నష్టపోతుంది ఎవరు? అందరూ ఏమనుకున్నారు, ఇదంతా ఇంపాక్ట్ చైనా మీద పడుతుందని. బట్ చైనా చాలా స్ట్రాటజిక్గా తిప్పికొట్టింది. దీన్ని చైనా డంపింగ్ అంటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏవైతే బ్రాండ్స్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇండియాలో కూడా తక్కువకి దొరికే క్వాలిటీ ఉన్న వస్తువుని బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ నేమ్ చూసుకొని, ఇప్పుడు నార్మల్గా ఒక $1,000 మనకి షూస్ దొరకచ్చు. బట్ అదే ఒక షోరూంలోని ఒక బ్రాండ్లోకి వెళ్ళేటప్పటికి దాని వాల్యూ 10,000 చెప్తారు, 20,000 చెప్తారు. సో ఎవరైనా ఏం చూసుకుంటున్నాం, ఆ బ్రాండ్కి ఉన్న వాల్యూ బట్టి మనం కొంటున్నాం. సో ఇంతవరకు చైనా ఏం చేసింది, ఆ ప్రోడక్ట్స్ని మేము లాంచ్ చేస్తామని ఎక్కడ రివీల్ చేయలేదు. ఎప్పుడైతే ఈ టారిఫ్స్ గురించి వచ్చాయో వాళ్ళు రివీల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటి, ఒక సైడ్ మేము చీప్ క్వాలిటీ ప్రోడక్ట్సే కాదు, మేము హైయెస్ట్ టాప్ క్వాలిటీ మీరు కొనుక్కున్న పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని కూడా మేమే క్రియేట్ చేసి మేమే సప్లై చేస్తున్నాం మీకు వాళ్ళకని చెప్తుంటే, రెండో సైడ్ ఏం చెప్తుంది, మీ బ్రాండ్స్ మా దగ్గర ఇంత తక్కువ కొనుక్కొని మీకు అంత ఎక్కువగా అమ్ముతుంది. ఇప్పుడు నష్టపోతే ఎవరు నష్టపోతారు? ఆ కంపెనీస్ నష్టపోతాయి, మేమెక్కడ నష్టపోతాం అని వాళ్ళు తిప్పికొడుతున్నారు అనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ స్ట్రాటజీ. నువ్వు ఎలా అయితే ఒక కంట్రీ ఇంకో కంట్రీని కొలాప్స్ చేయాలని చూస్తుంటే, ఈ కంట్రీ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని కొలాప్స్ చేస్తున్నారు. అక్కడ చైనా, ఇండియాలో అయినా యుఎస్లో అయినా ఒక బ్రాండ్కి వాల్యూ చాలా ఎక్కువ. కేవలం ఇప్పుడు నేను చెప్పినట్టు $1,000, $200, $300 దొరికే షూస్ అదే తీసుకొచ్చి మనం ఒక బ్రాండెడ్ కంపెనీలో పెడితే అంత పెట్టి కొనుక్కోవడానికి ఉంటాం. సో ఇక్కడ దాన్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు కంపెనీస్ పెద్ద పెద్ద ఇవి. సో ఇప్పుడు చైనా దాన్ని బ్రేక్ చేసింది, మీకు ఇంత తక్కువకి ఇచ్చేస్తున్నామని దాన్ని బ్రేక్ చేసింది. సో సేమ్ థింగ్ ఇండియాతో కూడా
చేసింది. ఎప్పటి నుంచో స్టీల్ మీద చేస్తూనే ఉంది. స్టీల్ తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటిది ఇంపాక్ట్ ఇండియా మీద ఉండకూడదని ఇండియా రీసెంట్గా ఏం చేశారంటే స్టీల్ మీద, స్పెసిఫిక్గా స్టీల్ మీద డంపింగ్ ఛార్జెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే చైనాలో తక్కువ దొరుకుతున్నాయి, దాని రిక్వైర్మెంట్ యూఎస్లో ఉంది. సో ఇండియన్ నుంచి కొందరు అక్కడ తెప్పించుకొని వాటిని యూఎస్లో అమ్మడానికి, ఆర్ చైనానే ఇండియాలో ఒక కంపెనీలా స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి యూఎస్ అమ్మడానికి ఇలా ట్రై చేయొచ్చు కదా. సో దాన్ని బ్రేక్ చేయడానికి ఇండియా ఏమో డంపింగ్ ఛార్జెస్ స్టార్ట్ చేసింది అనమాట. అంటే దాని ఇంపాక్ట్ ఇండియా మీద రాకుండా ఇండియా రెసిప్రోకల్గా ప్లాన్స్ చేస్తూనే ఉంది. బట్ సోఫార్ ఇది స్టీల్ వరకు అయితే ఆ డంపింగ్ ఛార్జెస్ని స్టార్ట్ చేశారు. అంత ఈజీగా వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియా నుంచి యూఎస్కి పంపించలేము. అండ్ దీని ఇంపాక్ట్ ఇండియా మీద ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అని చెప్పాలి మోస్ట్లీ. ఎందుకంటే ఇండియా చైనా చేసేంత ఎక్స్పోర్ట్ చేయదు, మన ఇండియా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఎక్స్పోర్ట్ అనేవి చాలా తక్కువ. అండ్ అందులో ఆ ఎక్స్పోర్ట్లో కూడా మనం ఎక్కువ చేసేది ఫార్మాసిటికల్స్. ఈ వీటి నెసెసిటీ ఖచ్చితంగా యూఎస్కి చాలా ఉంది. సో దాని మీద వాళ్ళకు కూడా అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకేసారి వాళ్ళ ఫార్మా కంపెనీస్ మీద ఎక్కువ టారిఫ్స్ వేస్తే నష్టపోయేది వాళ్ళే. మెడికల్ ఆగదు కదా, ఏది ఆగినా కూడా మెడికల్ ఆగవు. సో ఆ పాయింట్లోని వాళ్ళు కూడా కంట్రోల్గానే ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువ వేయట్లేదు. అండ్ వాళ్ళు ఆ ఫోకస్ అంతా చైనా మీద ఉండడం వల్ల మిగతా కంట్రీస్ అన్నిటి మీద 90 days పాజ్ కూడా పెట్టారు. సో 90 days ఎలాంటి టారిఫ్స్ ఇంపాక్ట్స్ అలాంటివి ఉండకుండా ఉండడానికి కూడా పాజ్ కూడా పెట్టారనమాట. సో దీనివల్ల ఇండియాకి పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే చూస్తుంటే రీసెంట్ టైమ్స్లో మార్కెట్ కూడా మళ్ళీ గెయిన్ అవుతుంది. వరల్డ్ మార్కెట్ కొలాప్స్ అవుతున్నా కూడా ఇండియన్ మార్కెట్ పెరుగుతూ వస్తుంది. ఈవెన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ కూడా పెరుగుతున్నాయి, అంటే వాటి స్టాక్స్ పెరుగుతున్నాయి అన్నమాట. సో ఇండియా మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అంటిల్ ఆ 90 days మళ్ళీ అతను ఏం చేస్తారో తెలిసే వరకు దాని మీద అయితే ఇంపాక్ట్ ఉండదు. కానీ చైనా తిప్పికొట్టే స్ట్రాటజీ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళ బ్రాండ్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల. సో ఇంత ఛార్జ్ చేసేదాన్ని వాళ్ళనే ఎక్స్పోజ్ చేశారు. సో ఆ స్ట్రాటజీ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు కూడా ఇప్పుడు చైనాని. ఆ వీడియోస్కి వచ్చిన వాటికి రెస్పాన్సెస్ కూడా బాగా వస్తున్నాయి. సో అంటే వాళ్ళు తిప్పికొట్టే స్టేజ్లోనే ఉన్నారు వాళ్ళ పాయింట్లో. సో మన ఇండియా మీద అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అంటే అదే ఎంత చూడండి, ఏది తక్కువగా చూడకూడదు అని. ఎంతసేపు చైనా అంటే ఒక చీప్ వస్తువులు, ఆ ప్రైజెస్ కూడా అలాగే చీప్. చైనా వస్తువు ఏదన్నా అంటే వెంటనే చైనా వస్తువు అలాంటి ఇప్పుడు తెలుస్తుంది. రైట్, బ్రాండెడ్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నేను పెట్టిన డబ్బులను కోల్పోతానేమో అని భయంతో ఉన్నారా? ఒకవేళ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా, లేకపోతే ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర కార్పస్ రెడీగా ఉంది కానీ ఎక్కడ పెట్టుకోవాలన్న క్లారిటీ లేకపోయినా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నా కూడా మీకు నేను కండక్ట్ చేయబోయే వెబినార్ లోని క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ప్రతి ఫండ్ కూడా డిస్కౌంట్ లో వస్తుంది కాబట్టి ఎలాంటి ఫండ్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ ని తెచ్చుకోవచ్చు, అసలు ఫండ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఫస్ట్ టైం ఇన్వెస్టర్ కాబట్టి నేను ఎలాంటి ఫండ్స్ లో పెట్టుకుంటే నాకు బెనిఫిట్ వస్తుంది, వీటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ గా మనం వెబినార్ లో డిస్కస్ చేసుకుంటాము. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్ కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి కూడా మనం డీటెయిల్ గా నేర్చుకుంటాము. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అయ్యి ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.